గోరుచిక్కుడుకాయని చూస్తే ఆవిడ దూరం పారిపోయే వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. అసలు ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి, లొట్టలు వేసుకొని తింటారు. అరకేజీ గోరుచిక్కులను అయితే తీసుకొని చూపించిన విధంగా అయితే కట్ చేసుకొని ఒకసారి బాగా కడిగేసి టీ కప్పు వాటర్ అయితే వేసుకొని కుక్కర్లో పెట్టి ఒక విజిల్ అయితే రాణించుకొని విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా మెత్తగా అయితే అయిపోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన వాటిని పక్కనైతే పెట్టేసి వేరే ఒక బాణి తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లోని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 12 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. 2-3 రెబ్బల కరివేపాకు వేసి వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి 1 నిమిషం పాటు అయితే వేపుకోవాలి. ఈ కొబ్బరి పొడి కూడా కొంచెం అయితే ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఆ తర్వాత అదే బాణీలోని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఒకసారి ప్యాన్ అంతా కలిసేలాగా కలుపుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసి ముందుగా మనం ఉడికించి పక్కన ఉంచుకున్నటువంటి గోరుచిక్కుడు ముక్కలన్నిటినీ కూడా ఈ ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఈ ముక్కలు మొత్తం వేసేసి చూపించిన విధంగా అయితే చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి, చక్కగా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి మూత అనేది పెట్టకుండా ఇలా కలుపుతూనే వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటూ ఉంటే పైన లేయర్ మొత్తం క్రిస్పీగా అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అసలు ఇష్టపడిన వాళ్ళు ఇలా కానీ చేసుకొని తిన్నారంటే, వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి తగిలించి తిన్నారంటే అస్సలు చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు, అంత బాగుంటుంది. ఈ ముక్కలు ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా చిటికెడ పసుపునైతే వేసి మనం ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసుకున్నాము మసాలా పొడిలో. సో ఇక్కడ చూసి అయితే సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని త్వరగా ముక్కలన్నీ వేగడం కోసం ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు ఆల్రెడీ ఆయిల్ అనేది రిలీజ్ అవడం స్టార్ట్ అయిపోయింది. అంటే ముక్కలు అనేవి చాలా వరకు అయితే వేగిపోయాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, పై లేయర్ అంతా మనకు తెలిసిపోతుంది వేగుతున్నప్పుడు. ఈ విధంగా వేగుతున్నప్పుడు ఆయిల్ అనేది చూస్తున్నారు కదా, ప్యాన్కి అయితే సపరేట్ అయిపోతుంది. మనం ఆల్రెడీ వేసిందే కొంచెం ఆయిల్, చాలా బాగుంటుంది కర్రీ అనేది. మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పొడి మొత్తాన్ని కూడా చూపించిన విధంగా అయితే బ్యాచ్లు వైజ్గా కొంచెం కొంచెంగా వేసుకోండి మీరైతే. నేనైతే మొత్తాన్ని ఒకేసారి వేసేసుకొని ఒకసారి బాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసి ఈ ఆయిల్ అంతా బాగా పట్టేలాగా అయితే కలుపుకుంటున్నాను. ఈ విధంగా ముక్కలకి ఆయిల్లోని చక్కగా ఈ ఫ్రై మొత్తం బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎండు మామిడికాయ పొడి ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది లేదు అనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు రసం అయినా వేసుకోండి. ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. మనం ఆల్రెడీ మసాలా తయారు చేసుకునేటప్పుడు చిన్న చింతపండు ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోరుచిక్కుడుకాయ ఫ్రై.